నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ సమీపంలో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న దాసరి కృష్ణంరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించి కులం పేరుతో దూషించారని ఇటీవల ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైనా ఆగకుండా వాట్సాప్ లో వాయిస్ రికార్డులు పెడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లగక్కారు. తమకు తమ ముగ్గురు పిల్లలకు రక్షణ కావాలని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సిరిసిల్ల పోలీసులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమను చంపుతామని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇతర ప్రాంత ప్రజలకి, ప్రజానిధులకి, తర్వాత అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నేను ఎల్లారెడ్డిపేట గ్రామం చివరిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వద్ద కర్నాటక డైరీ ప్రాంతంలో గత 8 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం నేను చిన్న టీ కొట్టు పెట్టుకుని అక్కడ ఉంటున్న సమయంలో గత 5 సంవత్సరాల క్రితము గుడిసె ఉన్నప్పుడు దాన్ని తీసి అధికారి అయినటువంటి అప్పుడు ఎంఆర్ఓ గారు ఇది తీసి మళ్ళీ వేసుకోమన్నప్పుడు నేను షెడ్ వేసుకోవడం జరిగింది. ఆ షెడ్కు సపోర్ట్గా మేము అక్కడ కొన్ని షాప్ నడుస్తున్న సమయంలో కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి రేకులు పెట్టుకోవడానికి సపోర్ట్గా గ్రామ అధికారిని అడిగినప్పుడు వారు కొంచెం పెట్టుకోమని సపోర్ట్ ఇవ్వడంతో అక్కడ రేకులు పెట్టుకుని జాలు పెట్టుకోవడానికి ఆ కోతుల బారి నుంచి తప్పించుకోవడానికి దాని ఆ రేకులు సెట్ చేస్తుండగా కొందరు దుండగులు వచ్చి నేను డబ్బులు ఇస్తాను, ఈ కాల్ చేసి ఇక్కడికి వెళ్ళండి లేదంటే ఇవ్వండి అని నా మీద దాడి చేయడం జరిగింది. చివరికి సాయంత్రం పూట కూడా నేను ఆ టీ స్టాప్ బంద్ చేసి ఒళ్ళు దోమి వెళ్ళిపోయే టైంలో కొందరు దుండగులు వచ్చి నా మీద ఇది కూలగొడతాం, ఇదంతా కూడా ఖాళీ చేసి పెట్టి కూలగొడతామని వాళ్ళు నన్ను కులము పేరుతో దూషించి చివరికి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించగా వారు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా వీడియో తీస్తూ ఉంటుండగా ఆ వీడియోను చూసి చివరి క్షణమున నా వీడియో చూసి మమ్మల్ని ఏం చేస్తావు, ఎవరిని తీసుకొస్తావు అని నన్ను బెదిరించారు. బెదిరించిన వెంటనే నేను వారి నుంచి తప్పించుకోవడానికి ఆ ఫోను ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్న వెంటనే ఫోను తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఫోను ఇవ్వకపోయేసరికి నా మీద చేయి వేసేలాగా గొంతు మీద ఇలా చేసి చివరికి నీ కులం పేరుతో నీ జాతి ఏదిరా అని కొన్ని మాటలు తిట్టి నా మీద ప్రయత్నించారు. అలాంటి దుండగురులు ఎప్పుడు కూడా ఇతరులపైన వేయకుండా అలాంటి వ్యక్తులను శిక్షించాలి, కేసు పెట్టడం జరిగింది. దయచేసి పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఈ చర్య తీసుకొని అలాంటి దుండగులను తప్పకుండా శిక్షించాలి, వారికి శిక్ష పడాలి. నా ప్రాణ రక్షణ కోసము నేను అక్కడ ఉంటున్నాను, కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. నేను చేస్తున్నటువంటి పనిని భంగం కలగకుండా నా పైన దయ ఉంచి మీరు వెంటనే చర్య తీసుకోవాలి. నాకు ప్రాణాపాయం ఉంది. నాకు 3 పిల్లలు చిన్నప్పటి నుంచి అక్కడ ఉంటున్నటువంటి ఆ సంఘటన అందరూ కూడా ఇక్కడ ఎల్లారెడ్డిపేట ప్రజలకి కానీ ఇలాంటి సంఘటన ఎన్నడూ కూడా ఎవరికి కూడా జరగదు. అలాంటి సంఘటన ఇలాంటి దాడి జరగకుండా తప్పకుండా చర్య తీసుకోవాలని నేను ప్రత్యేకంగా మళ్ళీ కేసు పెట్టాను. కేసు పెట్టినాక కూడా వాళ్ళు బెదిరింపు కాళ్ళు చేస్తూ బెదిరింపు యొక్క వీడియో వాయిస్ రికార్డులు పెడుతూ మిమ్మల్ని లేపుతాం, మాది ఈ సందుపట్లమే కాదని రెడిక్యులస్ అయినటువంటి వాళ్ళు మాదిగా కేసు పెట్టారని వాయిస్ రికార్డు చేసి కూడా పంపడం జరుగుతుంది. అలాంటి వారిని వెంటనే మీరు శిక్షించాలని నేను మనవి చేస్తూ ఉంటాను. అక్కడనే టీ కొట్టు నేను పెట్టుకొని జరుగుతున్నాను గత 8 సంవత్సరాల నుంచి. నా జీవిత కాలమంతా కూడా నేను అక్కడనే టీ కొట్టు పెట్టుకోవడానికి, నేను ఆ జీవనోపాధి కలిగించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాలి. నా పిల్లలకు కానీ నాకు కానీ రక్షణ, నా కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఉపాధి కూడా అక్కనే నేను చేస్తున్నటువంటి పనికి ఆ టీ కొట్టుకు భంగం కలగకుండా న్యాయం చేకూర్చాలని మనం చేస్తాను.